ముందుగా ఎలా ఉండేది? ఇప్పుడు ఈ 1 ఇయర్ ఏమేమి ఇష్యూస్ మీరు ఫేస్ చేశారు? ముందు రజని ఉండేది, ఇప్పుడు రజని సాయి చంద్ ఉంది. 22 ఇయర్స్ ఎప్పుడు ఒకరికొకరు కలిసే ఉన్నారు. అంటే సడన్ గా ఆయన లేరు అనే విషయాన్ని మీరు ఎలా జీర్ణించుకున్నారు సార్? ఒక 20 రోజులు షాక్లోనే ఉన్నానండి. 20 రోజుల తర్వాత మీరు ఫేస్ చేస్తున్న ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా సాయి గారు లేకపోవడం వల్ల? చాలా ఉంటాయి, ఒక్కటని కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బతకడమే చాలా కష్టంగా అనిపిస్తుంది. తన లెగసీని కావచ్చు, తన ఆలోచనని ఎందుకు మధ్యలోనే వదిలేయాలి, నేను కంటిన్యూ చేయాలి ఎట్టి పరిస్థితిలో అని ఆ టఫ్ ఫైట్ని నేను భుజాన వేసుకున్నట్టు ముందుకు వెళ్తున్నాను. ఫైనల్గా మీతో సాయి గారు మాట్లాడిన మాటలు ఏంటండి అసలు? అంటే చాలా విషయాలు మాట్లాడుకున్నాం. అందులో లాస్ట్ మాట నాతో మాట్లాడింది, అంటే పిల్లలకి కొంచెం మనం సడన్గా డాడ్ లేరు అని చెప్పడం అనేది చాలా కష్టమైన పని, సమర్థించడం చాలా కష్టం. ఆ సిచ్యువేషన్ మీరు ఎలా హ్యాండిల్ చేశారండి? ఒక్కసారిగా ఒక నిశ్శబ్దం అంటారు కదా, అట్లా అయిపోయింది అంతే. నమస్తే రజని గారు. నమస్తే తేజు, ఎలా ఉన్నారు? పర్లేదు. పిల్లలు ఎలా ఉన్నారు? ఇప్పుడు అంతా సెట్ అయిందా? సెట్ అవ్వడము అంటే సెట్ అవ్వడం ఉండదు, నడవాలి, నడిపియాలి, పిల్లల్ని అయితే సెట్ చేయాలి. అంటే అడుగుతూ ఉంటున్నారు ఇప్పటికి కూడా? పాప చాలా చిన్న పిల్ల, బాబు అడుగుతున్నారా? ఇక అడుగుతారు సహజంగా, ఇంట్లో రెగ్యులర్గా అంటే ప్రతి సందర్భంలోనే ఏదో ఒకటి గుర్తుకొస్తూనే ఉంటుంది, మాట్లాడుతుంటారు, అడుగుతుంటారు, ఇక బాధపడుతుంటాం. సో అంటే ఆయన ఇప్పుడు 29కి, ఈ మంత్ 29కి సాయి చంద్ గారు చనిపోయి ఆల్రెడీ 1 ఇయర్ కావస్తుంది. అంటే ఎలా గడుస్తుంది అసలు మీకు 1 ఇయర్? అప్పుడు ముందుగా ఎలా ఉండేది? ఇప్పుడు ఈ 1 ఇయర్ ఏమేమి ఇష్యూస్ మీరు ఫేస్ చేశారు? ముందు రజని ఉండేది, ఇప్పుడు రజని సాయి చంద్ ఉంది. రజని సాయి చంద్కి చాలా డిఫరెన్స్ ఉంది. రజని లైఫ్ స్టైల్కి, రజని ఆలోచనలకి, రజని ఉండే విధానానికి, అన్నిటికీ, వర్క్, ఎవ్రీథింగ్ డిఫరెంట్. అదే రజని సాయి చంద్కి చాలా డిఫరెంట్ ఉంది. సో ఆలోచనకి అని చెప్పాను కాబట్టి ఒక్కసారి రజని నుంచి నేను ఈ సంవత్సర కాలంలో నా మైండ్ సెట్ను కూడా నేను వేరే రకంగా, సాయి ఏదైతే చేయాలనుకున్నాడో, ఏదైతే తన జర్నీ ఏ ఆలోచనతోటైతే మొదలయ్యి ఇబ్బంది పడుతూ 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 ఆ జర్నీలో అలా ముందుకు సాగిపోయి ఉండి ఏదైతే చేయలేకుండా అలా జరిగిందో అదంతా నేను కంటిన్యూ చేయాలనే ఒక మైండ్ సెట్ నేను ట్యూన్ చేసుకొని అదే దిశగా పని చేస్తూనే ఉన్నాను, నిరంతరం పనిలోనే ఉన్నాను. కాబట్టి ఆ జీవితానికి ఈ జీవితానికి, ఆ ఆలోచనకి ఈ ఆలోచనకి, ఆ లైఫ్కి ఈ లైఫ్కి చాలా డిఫరెన్స్ ఉంది. అది మాటల్లో చెప్తే తెలిసేది కాదు, ప్రాక్టికల్గా అంతకుముందు నన్ను చూసిన వాళ్ళు ఇప్పుడు నన్ను చూసిన వాళ్ళకు మాత్రమే అర్థమయ్యేది. ఇక అనుభవిస్తున్న నాకు అర్థమవుతుంది. అంటే 22 ఇయర్స్ ఆల్మోస్ట్ కలిసి, ఈ 22 ఇయర్స్ ఎప్పుడు ఒకరికొకరు కలిసే ఉన్నారంటే ఫ్రెండ్షిప్గా కావచ్చు, పెళ్లి విషయంలో కావచ్చు, భార్యాభర్తలుగా కావచ్చు. అంటే సడన్గా ఆయన లేరు అనే విషయాన్ని మీరు ఎలా జీర్ణించుకున్నారు అసలు? నేను ఒక 20 రోజులు షాక్లోనే ఉన్నానండి. 20 రోజుల తర్వాత అంటే నేను ఇప్పటికీ లేరు అనే విషయాన్ని జీర్ణించుకోవట్లేదు. నేను నా మైండ్ని ఎలా సెట్ చేసుకున్నానంటే సాయి ఉన్నాడు, బిజీగా ఉన్నాడు, బహుశా సాయికి ఆ వర్క్స్ కొంచెం టఫ్గా అనిపించలే, ఏదైనా రీజన్ కావచ్చు, నాకు ఈ పనులు ఉన్నాయి నువ్వు చెయ్యి అని చెప్పి సాయి వేరే పనులలో ఉన్నాడు, అలా ట్యూన్ చేసుకున్నాను నా బ్రెయిన్ని. కాకపోతే అలవాటు అన్న ప్రాణం కదా, కాబట్టి చాలా ఇబ్బంది అవుతుంది, కష్టంగా ఉంది. అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అది ఇదిగో దీంట్లో డిఫరెన్స్ ఉంది, అది ఇక్కడి వరకే, ఈ పరిధి వరకే, ఈ పరిధి వరకే అని చెప్పలేం. లైఫ్ మొత్తం ముడిపడి ఉన్నది కదా. అందులోనూ చాలా చూడ్డానికి ఒక 10 ఇయర్స్ మ్యారేజ్ లైఫ్ అయినప్పటికీ, ఒక 12 ఇయర్స్ మ్యారేజ్ లైఫ్ అయినప్పటికీ మా జర్నీ పెద్దది. ఆ జర్నీ కూడా డిఫరెంట్గా ఏర్పడిన జర్నీ. ప్రజా సమస్యలతోటి సాయి కొట్లాడుతుంటే అది చూసి నేను ఆ చైతన్యం చూసో లేకపోతే ఆలోచన చూసి, అటువంటి మనిషిని చూసి, ఆ జెన్యూనిటీని చూసి అట్లా మేమిద్దరం ఫ్రెండ్స్ అయ్యి ఆ తర్వాత మా జర్నీ మొన్నటి వరకు అది. కాబట్టి చాలా ఇబ్బందిగా ఉంది. అండ్ ముఖ్యంగా మేజర్గా మీరు ఫేస్ చేస్తున్న ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా సాయి గారు లేకపోవడం వల్ల? చాలా ఉంటాయి, ఒక్కటని కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బతకడమే చాలా కష్టంగా అనిపిస్తుంది. రెండోది ఎందుకోసం బతకాలి అనిపిస్తుంది. మూడవది సహజంగా సమాజంలో పిల్లలు ఉన్నారు కదా,
ఎట్లో ఒకట్లా గిటాన్ కావాలి, ఈ రకమైన మాటలు వినిపిస్తుంటాయి. నేనేమో చాలా స్ట్రగుల్ లైఫ్ సెలెక్ట్ చేసుకున్నా. అవును, సాయి తర్వాత నా కుటుంబం, నా పిల్లలే చూసుకుందాం అనుకునే లైఫ్ని నేను సెలెక్ట్ చేసుకోలేదు. సాయి చాలా టఫ్, చాలా డిఫికల్ట్గా ఒక రాజకీయ రంగంలో తన వాయిస్తో, తన మాటతో, తన నడవడికతో అలా సాయి ఫైట్ చేశాడు. సడన్గా ఇలా అయ్యింది. తన లెగసీని కావచ్చు, తన ఆలోచనని ఎందుకు మధ్యలోనే వదిలేయాలి, నేను కంటిన్యూ చేయాలి ఎట్టి పరిస్థితిలో అని ఆ టఫ్ ఫైట్ని నేను భుజాన వేసుకున్నట్టు ముందుకు వెళ్తున్నాను. కాబట్టి అంత ఈజీగా ఉండదు, చాలా డిఫరెన్స్గా ఉంటుంది. చాలా ఎదురైతాయి, మాటలు ఎదురైతాయి, సపోర్ట్ చేసేవాళ్ళు ఉండరు. ఒకవేళ సపోర్ట్ కూడా అంటే అవతలి వాళ్ళ పరిస్థితులు కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. అందరూ అన్ని టైంలలో మనకు సపోర్ట్ చేయాలని ఉండదు కదా. ఎవరి జీవితము, వాళ్ళకుండే టెన్షన్స్, వాళ్ళకుండే అవి ఉంటాయి. ఒంటరి పోరాటంలాగా సాగుతుంది కొన్నిసార్లు. ఎందుకు జీవితం అనిపిస్తుంటుంది. మనకంటూ ఇక సర్వస్వం అనుకున్న మనిషే లేనప్పుడు మనం బ్రతికేం ఉపయోగం అనిపిస్తుంది. మళ్ళీ ఖచ్చితంగా తను ఏంటో ప్రూవ్ చేసుకోవాలి, లేకపోతే ఇంత కష్టపడ్డదానికి ఫలితం లేకుండా అలా పేరు నిలబడకుండా ఇదంతా ఎందుకు కష్టపడదాం అనిపిస్తుంది. అట్లా మల్టిపుల్ ఆలోచనలు వస్తుంటాయి. చాలా ఇబ్బందిగా. ఫైనల్గా అంటే లాస్ట్ చివరి నిమిషంలో అంటే ఫైనల్గా మీతో సాయి గారు మాట్లాడిన మాటలు ఏంటండి అసలు? లాస్ట్ 3 అంటే చాలా విషయాలు మాట్లాడుకున్నాం. అందులో లాస్ట్ మాట నాతో మాట్లాడింది, ఈసారి ఖచ్చితంగా చట్టసభల్లో అడుగు పెడుతున్నా అని ఇలా చిటికేసి ఇక్కడ ఇలా అంటూ చెప్పారు. అది లాస్ట్ మాట. దానికి బిఫోర్ మాట కేసీఆర్ గారు ఉన్నారు. కేసీఆర్ గారు ఎందుకన్నారో నాకు తెలియదు, కానీ ఎందుకు సడన్గా అంటే రాజకీయాల గురించి, వ్యక్తుల గురించి, మనస్తత్వాలు, తెలంగాణ అంటే ఒక 2 గంటల పాటు చాలా విషయాలు చర్చించుకుంటూ వస్తున్నాం. అంటే మేము ఒక కాలేజ్ ఏజ్ నుంచి పడ్డ చిన్న చిన్న కష్టాలు, అంటే ఇప్పుడు చిన్నవి అని చెప్తున్నాం, చిన్నవి ఏం కాదు. అవన్నీ స్టెప్ బై స్టెప్ ఎదిగిన విధానము, తనను వేరే వాళ్ళ కొందరు విమర్శించవచ్చు, అర్థం చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చు, తన కష్టము, అన్ని విషయాలను మాట్లాడుకుంటూ అంటే కొంత టైం దొరికింది, టైం స్పెండ్ చేద్దామని వెళ్ళినాం కాబట్టి రెగ్యులర్గా మాట్లాడుకునే విషయాలు అయినప్పటికీ అవన్నీ మాట్లాడుకుంటూ చివరిగా రాజకీయాలు, తెలంగాణ రాజకీయాల్లో కొంతమంది వ్యక్తుల మనస్తత్వాలు, అలా సాయికైన ఇబ్బందులు, దాంతో పాటు ఈసారి చట్టసభల్లో కూర్చుంటాను, ఖచ్చితంగా టికెట్ వస్తుంది, కేసీఆర్ గారు ఉన్నారు, కేసీఆర్ గారే ఎందుకన్నారో తెలీదు, తెలంగాణకు కావచ్చు మనకు కేసీఆర్ గారు ఉన్నారు, కేసీఆర్ గారికి సపోర్ట్ ఉంటుంది, శ్రీరామ రక్ష కేసీఆర్ గారే అన్నట్టు మాట్లాడారు. చివరి 3 మాటల్లో మాత్రం ఇదే ఉంది. ఓకే. సో అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం అసలు ఏం జరిగిందండి? అంటే సడన్ గా స్ట్రోక్ రావడానికి గల కారణం ఆల్ ఆఫ్ సడనే అండి. అంటే కొంత హింట్ లాగా ఎట్లా అంటే స్వెట్ వచ్చింది, కానీ సహజంగా సాయికి ఎప్పుడు ప్రోగ్రామ్స్కి వెళ్తూ స్వెట్ ఒక 3 గంటల స్టేజ్ మీద చాలా అలసిపోయి పాటలు పాడుతూ స్వెట్ అయ్యి అట్లా వస్తారు కాబట్టి అంటే రెగ్యులర్గా అట్లా స్పేస్కు గాలి లేకుంటే స్వెట్ రావడం ఇది సహజం కదా, అట్లా అనుకున్నాను నేను. స్వెట్ వస్తుంది ఏంది అని అడిగాను, బట్ స్వెట్టే కదా ఏముంది అన్నట్టు మాట్లాడారు. వెళ్ళి పడుకున్నారు, లేచి పడిపోయారు. ఇదంతా ఒక 15-20 మినిట్స్లో జరుగుతుంది. ఓకే. అంటే ఎక్కువగా తిరుగుతూ ఉంటారు, అంటే బయట తిరుగుతుంటారు, ఆఫీస్ వర్క్స్ ఇలా పార్టీ వర్క్స్ ఇలా చాలా ఉంటాయి కదా. మీకు ఎప్పుడైనా అనిపించిందా సాయి గారు ఏమైనా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారా, అంటే హెల్త్ కి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయట్లేదా అని ఎప్పుడైనా అనిపించేది? రెగ్యులర్గా అనిపించేది. స్ట్రెస్ కంటే పని ఒత్తిడి ఎక్కువ ఉంది. అంటే సాయి బాగా వర్క్ హాలిక్, అది ఇక్కడ పని చేస్తున్నానా అక్కడ పని చేస్తున్నా. నేను సాయి స్టూడెంట్ ఉద్యమాల్లో ఉన్నప్పటి నుంచి చూశాను కదా, అప్పుడు కూడా సాయి ఎట్లా అంటే అన్ని మీటింగ్లలో సాయి ఉండేవాడు. లాస్ట్కి మహిళా సంఘానికి సంబంధించిన మీటింగ్లో కూడా సాయి ఉండేవాడు. నేను అప్పుడు కూడా సాయిని అనేవాడిను, మహిళలు మాత్రమే ఉండే ప్లేస్లో కూడా నువ్వు ఆ మీటింగ్లో కూడా నువ్వు ఏదో ఒక పని చేస్తూ ఉంటావు ఎందుకు, ఇలా మాట్లాడేదాన్ని. సాయి కొంచెం తనకు అప్పచెప్పిన బాధ్యత కావచ్చు, తను మీదేసుకున్న బాధ్యత కావచ్చు, దాన్ని చాలా పర్ఫెక్ట్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేయాలనుకునే మనస్తత్వము. వర్క్ హాలిక్, వర్క్లో ఉంటే తను అలసిపోతున్నానా, తన కాకల ఇవన్నీ పట్టించుకునే మనస్తత్వం కాదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కష్టపడుతూ వచ్చి ఆ కష్టాన్ని పెద్ద కష్టంగా ఫీల్ అయ్యే మనస్తత్వాలు కాదు. ఎవరికి పని చేసినా, ఎక్కడ పని చేసినా ఆ పని ఎలా అంటే పూర్తి స్థాయిలో తను ఎంత పర్ఫెక్ట్ చేయగలుగుతాడో అంత చేసే మనస్తత్వం 100% పెట్టి చేస్తారు. కాబట్టి నాకు తెలుసు అలసిపోతున్నావు అని చెప్పేదాన్ని,
నిద్ర సరిగ్గా ఉండదు, ఒక్క ఏరియా ఫుడ్ కాదు, ఇంటికి టైమింగ్స్ అంటూ ఉండని లైఫ్. కాబట్టి రెగ్యులర్గా గుర్తు చేసేదాన్ని చెప్తుంటే, బట్ ఎట్లుంటదంటే మనం యాక్టివ్గా ఉన్నంత వరకు మనకేం తెలియదు. ఎప్పుడన్నా ఏదన్నా పెద్దగా మనకేదో డిసీజ్ వచ్చో ఇంకేదో ఉంటే అనీజీగా ఉంది, చేత కావట్లేదు. సాయి ఒకవేళ అనీజీగా ఉన్నట్టు అనిపించిన ఒక 1 hour 2 hours పడుకుంటే సెట్ అయిపోతాడు, చాలా హైపర్ యాక్టివ్ అయిపోతాడు. కొంత ఏదన్నా అటు ఇటుగా ఉందంటే నిద్ర వస్తుంది అన్నట్టు, అలసిపోతే నిద్ర వస్తుంది, పడుకుంటే మళ్ళీ మళ్ళీ హైపర్ యాక్టివ్ అయిపోతాడు. సో నాది నాకు తెలుస్తుంది కదా అని చెప్పేవాడు, నా బాడీ నాకు అర్థమైపోతుంది కదా అనేవాడు. ఇట్లా సడన్గా అనేది మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. అదే అదే. సో ఇంతకుముందు మీరు మాటలు విన్నాక నాకు అడగాలనిపిస్తుంది, అంటే అంటే ఇప్పుడు 22 years వేరు, ఇప్పుడు సాయి గారు లేకపోవడం వేరు. కాబట్టి ఎందుకు దేవుడా నాకు ఇలా చేసావు అని మీలో మీరు బాధపడిన సిచ్యువేషన్, ఎవరికి చెప్పుకోలేని సిచ్యువేషన్ ఏదైనా ఉందా? నాకేమనిపిస్తుంది అంటే బేసిక్గా మా లైఫ్ జర్నీ మొత్తము సాయి ఎదుగుదలను చూసాం. అంటే ఎదుగుదల అంటే బయట సొసైటీ ఏమనుకుంటారంటే ఎదుగుదలకు ఫైనాన్షియల్కి ముడి పెడతారు. ఎదుగుదల అనేది ఏంటి అంటే ఒక ఆర్టిస్ట్గా కావచ్చు, లేదు పొలిటికల్గా కావచ్చు, స్టెప్ బై స్టెప్ తను అనుకున్నవి అచీవ్ అవ్వడం ఎదుగుదల అంటే. ఈరోజు ఈ ప్లేస్లో ఉంటే రేపు ఇంకొక ప్లేస్కి వెళ్ళడం, అంటే ప్లేస్ కాదు, లైఫ్లో స్టేజెస్ దాటడం నా దృష్టిలో ఎదుగుదల అంటే. కానీ బయట సొసైటీ ఎలా ఆలోచిస్తారంటే మనకు ఒక పేరు వచ్చిందంటే మనం ఎదుగుతున్నామంటే, లేదు పొలిటికల్గా ఉన్నామంటే, మనం బిజీ అయిపోయినామంటే, లేదు అంతకు ముందుతో పోలిస్తే వాళ్ళతో కొంత టైం స్పెండ్ చేయలేకపోతున్నామంటే మనం మారినమో, ఫైనాన్షియల్ స్టేటస్ ఏదైనా మారిందో, ఇంకోటో అనుకుంటారే తప్ప వీళ్ళు చాలా వర్క్ బిజీలో పడిపోయినారు, లేకపోతే అప్పటితో పోలిస్తే ఒక్కొక్క మెట్టు ఎదగడానికి ఇంకా కష్టపడుతున్నారు, అలా అర్థం చేసుకునే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. సాయి వచ్చింది చాలా ఆర్థికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, చాలా కింది బ్యాక్గ్రౌండ్స్, చాలా తక్కువ కష్టపడే బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చినందుకు ఒక్క స్టెప్ ఎక్కినా ఇంకో స్టెప్ ఎక్కినా కూడా ఆ చుట్టూ ఉండే వాళ్ళు కూడా ఎక్కడికో ఏదో అయిపోతుంది, ఏదో జరిగిపోతుంది అని ఆలోచించే వాళ్ళు ఉంటారు. కానీ సాయి మనస్తత్వం ఏంటంటే తను ఏ రూట్ నుంచి వచ్చిండో ఏ డే కూడా అది మర్చిపోలేదు. అది సాయితో అటాచ్ అయి ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. నాకు అప్పుడేమనిపిస్తుంది, సాయి మనస్తత్వం ఇది కాదు. సాయి సరే వేదిక మీద ఒక రాజకీయ వేదికను పంచుకునే క్రమంలో రాజకీయంగా విమర్శ ప్రతి విమర్శలు అనేది సహజం. అది పాట పాడే వాళ్ళే చాలా బలంగా కనిపిస్తాయి, మాట్లాడే వాళ్ళే చాలా తక్కువ కనిపిస్తాయి. రాజకీయంగా అధికారం ఉన్నోళ్ళే ఒకలాగా కనిపిస్తాయి, అధికారంగా లేనోళ్ళే ఒకలాగా కనిపిస్తాయి. కాబట్టి నాకేమనిపించేది, సాయి మనస్తత్వము ఒక భార్యగా అని కాదు, నేను సాయితో అటాచ్ అయి ఉన్న ప్రతి ఒక్కరూ చెప్తారు, ఎవరైనా చెప్తారు, మనస్తత్వం చాలా సాఫ్ట్ మనస్తత్వము. ఎవరిది ఈరోజు చూస్తున్నాం, చిన్న గల్లీల లీడర్గా ఉన్న పర్సన్స్ కూడా ఎన్నెన్నిట్లోనో ఇన్వాల్వ్ అయ్యి ఏదేదో డిఫరెంట్గా కూడా జరుగుతున్న సందర్భాలు చూస్తున్నాం. కానీ సాయి తను ఒక ఏంటి, తన వర్క్ ఏంటి అంతవరకే తప్ప తను దేంట్లో పోయి ఏలు పెడదాం మనం ఇంకేదో ఫైనాన్షియల్గా ఇంకేదో ఆ రకమైన మనస్తత్వం కాదు. ఆ వచ్చిన దాంట్లో కూడా చాలా తక్కువ శాతమే కుటుంబానికి తప్ప ఎక్కువ ఎవరికైనా ఏదైనా సహకారం కావాల్సి వస్తే ఇచ్చే మనస్తత్వం. కాబట్టి నేను ఒకరితోటి కంపేర్ చేసుకునే మనస్తత్వం కాదు, నా లైఫ్నే నేను కంపేర్ చేసుకుంటా. కాబట్టి ఎవరికి ఇప్పటివరకైతే మాకు తెలిసి మేమేం హామీ చేయలేదు, ఒకరి నుంచి మేమేం ఆశించింది లేదు, మా కష్టం మీదే మేము డిపెండ్ అయింది. అసలు ఎందుకు ఇట్లా అయింది అంటే మంచికి మంచి మిగిలదా, అసలు ఏంటి, అట్లా 100 రకాల ఆలోచనలు వస్తుంటాయి. రైట్. అంటే మీరు ఇప్పుడు జనాల్లోకి వస్తున్నారు, ఇంతకుముందు అంటే అంతగా కనిపించే వాళ్ళు కాదు, ఇప్పుడు ఎక్కువగా వస్తున్నారు. సో ఎంత పాజిటివ్ ఉంటుందో అంతే నెగిటివ్ కూడా ఉంటుంది. సో కొంతమంది పాజిటివ్గా ఆలోచించే వాళ్ళు, ఓకే ఆయన లేకపోయినా ఈవిడ నడుస్తున్నారు, అందరికీ మంచి చేయాలని బయటకు వెళ్తున్నారు అంటే, కొంతమంది వేరేగా విమర్శిస్తారు, నెగిటివ్గా ఆలోచించే పీపుల్. సో మీరు దీనికోసం ఏం మాట్లాడతారు? అలా ఆలోచించే పీపుల్కి నేను ఎలా ఆలోచిస్తానంటే, బేసిక్గా నేను ఏ వ్యక్తి గురించి నాకు తెలియంది, నేను నా ఓన్ మైండ్ తోటి తెలియంది నేను వాళ్ళ గురించి ఆలోచించను. నేను ఏదైనా ఫేస్ చేస్తేనో, నేను ఏదైనా వాళ్ళ గురించి తెలుసుకుంటేనో, వాళ్ళతో నాకు పరిచయం ఉంటేనో, వన్స్ నాకు తెలియకుండా నేను వాళ్ళ గురించి ఏదైనా మాట్లాడుతున్నా అంటే నాకేం పని లేదని అర్థం. రెండవది, విమర్శిస్తున్నా అంటే వాళ్ళ ఎదుగుదలను నేను ఓర్చుకోవట్లేదని అర్థం.
అంటే మనిషి మనస్తత్వం చెప్తున్నాను నేను, ఉమెన్ కామన్గా. Yeah. కష్టం వాళ్ళది, వాళ్ళ శ్రమ వాళ్ళది, ఎవరిదైనా. ఈ రోజు నేను బయటికి వెళ్తున్నాను కాదు, రేపు ఇంకో ఉమెన్ రావచ్చు, ఇంకో మెన్ రావచ్చు. ఎవరు పడుతున్న కష్టము, ఎవరి శ్రమ, ఎవరి ఆలోచన వాళ్ళకే తెలుస్తాయి. అనేవాళ్ళు ఎన్నైనా అని ఉండొచ్చు, సహజంగా అంటారు. అనడం అనేది సహజ లక్షణం అయిపోయింది ఇప్పుడు. కానీ నేనేందో నాకు తెలుసు, నా ఆలోచన ఏందో నాకు తెలుసు, నేను ఎందుకు బయటకు వెళ్తున్నానో నాకు తెలుసు, నేను ఏం చేస్తానో, నేను ఎంత శక్తివంతంగా పని చేయగలుగుతానో నాకు తెలుసు. ఇక అనే వాళ్ళది ఏముంది, ఖాళీ సమయం దొరికిందేమో అంటున్నారేమో అనుకుంటాను అంతే. ఎప్పుడైనా అలా ఫేస్ చేశారా రజనీక? అంటే ఈ 1 year లో ఎప్పుడైనా అలా ఫేస్ చేశారా? లైక్ లేదు, నేను బేసిక్గా అందరూ ఫేస్ చేశారా అది అని అడుగుతున్నారు, కానీ నేను ఎట్లా అంటే ఎంతసేపు నేను ఏదో ఒక వర్క్, ఫస్ట్ పొలిటికల్గా వర్క్ కావచ్చు, లేదు నా కుటుంబం ఫైనాన్షియల్గా కొంచెం గిటాన్ కావడానికి కావచ్చు, లేదు నా పిల్లలతో టైం స్పెండ్ చేయడం, నా కుటుంబము, ఇంకేదైనా ఖాళీ టైం ఉంటే బుక్స్, ఇంకేదైనా టైం ఉంటే కొంచెం ఈ మధ్య రికార్డింగ్, అట్లా ఖాళీ స్పేస్ అనేది లేకుండా నేను పెట్టుకుంటున్నా. కాబట్టి నా దగ్గరకు వచ్చి విమర్శించే వాళ్ళు, నా దగ్గరకు వచ్చి అనేవాళ్ళు ఇప్పటి వరకైతే లేరు. ఒకవేళ ఎవరి దగ్గరనన్నా ఎవరన్నా అంటే వాళ్ళు వచ్చి చెప్పినా నేను పెద్దగా పట్టించుకోను, ఎందుకంటే అది నేను కాదు కాబట్టి. నేను అయినప్పుడు నేను పట్టించుకోవాలి, అవును కదా అవునా అని. నేను కాందో లేకపోతే ఇంకోటో ఆ మాటే కదా, ప్రాక్టికల్గా నిరూపించని వాటికో, ప్రాక్టికల్గా జరగని వాటికో ఉట్టి మాట అనే దాని గురించి నేను నా మైండ్ను లేకపోతే ఇంకేదో నా థింకింగ్ను దాని మీద పెడితే అసలు స్ట్రగుల్ని వదిలేసినట్టే. అసలు నేనేం చేయాలనుకున్నదో అది వదిలేసాను. నేను అంత అల్పంగా అంత చిన్నగా ఆలోచించదలుచుకోలేదు, ఒకటి. రెండోది, నాకు చాలా పని ఉంది, చాలా వర్క్ ఉంది, చాలా పెద్ద బాధ్యత పెట్టుకొని పనిచేస్తున్నాను నేను. ఇక ఉమెన్ కదా, బయటకు వచ్చినాం, హస్బెండ్ లేదు, హస్బెండ్ ఉన్నోళ్ళనే అంటున్నారు, లేదు ఒక హై పొజిషన్లో ఉన్న వాళ్ళనే అంటున్నారు, సహజంగా అంటారు అనుకుంటున్నాను నేను. ఏదో ఒకటి అనే సొసైటీలోనే ఉన్నాను అనుకుంటున్నాను నేను. అండ్ మీరు సాయి చంద్ గారు కలిసి చేయాలనుకున్న పనులు, అంటే డ్రీమ్స్ లాగా మిగిలిపోయినవి, లైక్ ప్రజల కోసం కావచ్చు, పిల్లల కోసం కావచ్చు, ఫ్యూచర్ కోసం కావచ్చు, ఏమైనా పనులు అలా మిగిలిపోయినాయి? ఇప్పుడు సాయి లైఫ్ చాలా షార్ట్ లైఫ్ అండి. అంటే చాలా మంది నా దగ్గర కామన్గా కూడా, అంటే కొంతమంది కొన్ని రకాలుగా ఇట్లా కంపేర్ చేస్తారు. అంటే ఇందాక కూడా నేను వెన్నెలను కలిశాను కాబట్టి చెప్తున్నాను, గద్దరన్న వాళ్ళు. సో ఇప్పుడు గద్దరన్న ప్రజా సంఘాలు, ప్రజా ఉద్యమాలు, ఇవన్నీ సాయి చంద్ ఒక సింగర్గా, సరే నెక్స్ట్ దశ రాజకీయము, ఇది ఇలా కంపేర్ కొన్నిసార్లు ఎలా మాట్లాడతారంటే సాయి ఇది అది అని మాట్లాడినప్పుడు నేను అంటాను, సాయి జీవితం చాలా చిన్నది. బహుశా సాయి 37 years చనిపోయి నాటికి, అంటే తను ఎంగేజ్ నుంచి క్యాలిక్యులేట్ చేసుకుంటే, పోనీ ఒక 20 years నుంచి క్యాలిక్యులేట్ చేసుకుంటే, తన జీవితంలో గట్టిగా పనిచేసింది. చదువు తర్వాత చిన్న ఏజ్లోనే తననంటూ తనేందో ప్రూవ్ చేసుకునే వర్క్లోకి అడుగు పెట్టాడు కాబట్టి గట్టిగా అంటే ఒక 17 years, 20 years నుంచి మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే 70. ఈ 37 yearsకి సాయి ఇంత పవర్ఫుల్గా పనిచేయగలిగితే ఇంకో 30 years ఉంటే సాయి ఏ స్థాయిలో ఉండేవాళ్ళు. విమర్శించే చాలామంది సాయి చంద్ చిన్నవాడే, అవును చిన్నవాడే, ఏజ్లో చాలా చిన్నవాడే, కానీ పనిలో చాలా శక్తివంతుడు. ఏజ్లో చిన్నవాడే, ఆలోచనలో చాలా శక్తివంతుడు. తన ఆలోచన, తన విజన్, తను చెయ్యాలనుకున్నది ఎక్కడో పెట్టుకొని ఆ చిన్న ఏజ్ నుంచి కష్టపడుతున్నాడు. మీకు సాధ్యమైతే అది చెయ్యండి మీ జీవితాల్లో. వీలైతే నలుగురికి ఉపయోగపడుతుంది, లేదంటే మీకు ఉపయోగపడుతుంది, అంతే కదా, అదైతే వృధా కాదు కదా. సరే సాయి జీవితంలాగా అందరి జీవితం ఉండదు, ఏదో కామన్ లాంగ్వేజ్లో మాట్లాడుకుంటే అదృష్టం బాగాలేదు, లేకపోతే ఇంకేటో జరిగింది. కానీ సాయి చిన్నవాడే, కానీ సాయి చేసిన శ్రమ చిన్నది కాదు, ఆలోచన చిన్నది కాదు. ఈ చిన్నవాడు ఇంకొక 30 ఏళ్ళు బతుకుంటే ఏమయ్యేవాడో ఈ 17 ఏళ్ళ ఆయన జీవితం చూస్తే తెలుస్తుంది. ఈ రకంగా అనిపిస్తుంది. చాలా ఉన్నాయి అంటే జీవితంలో. ఖచ్చితంగా చెప్పాను కదా లాస్ట్కు, చట్టసభలో కూర్చుంటా అని చెప్పేసి. ఒక దళిత సామాజిక వర్గం నుంచి చాలా కష్టం, బీడీలు చేసుకునే అమ్మ, ఒక 10వ క్లాస్లోనే ఇంటర్ ఫస్ట్ ఇయర్లోనే చనిపోయింది. తర్వాత కుటుంబం, తండ్రి ఒక కుటుంబాన్ని ఏర్పరచుకుండు, అంటే ఏ ఒక్కరూ చూడలేదు. పొట్ట చేత పట్టుకొని అప్పట్లో ఎట్లా అంటే చదువుకున్న పిల్లల్ని హైదరాబాద్కి వచ్చేది పట్టం,
ఇంటర్మీడియట్ ఆ క్లిష్టమైన పరిస్థితుల్లో ఆ సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చదువుకొని అమ్మ చనిపోయిన తర్వాత ఇంటర్ పాస్ అయ్యి హైదరాబాద్కి వచ్చి ప్రజా సంఘాలతో అటాచ్ అయ్యి డిగ్రీ చదివి అదే సోషల్ వెల్ఫేర్ హాస్టల్ నుండి యూనివర్సిటీకి ఎంటర్ అయ్యి వెంటనే తెలంగాణ ఉద్యమం. ఇప్పుడు యూత్ని ఎలా చూస్తున్నాం మనం? ఒక ఇంటర్ కాగానే సినిమాలు అనేటోళ్ళు ఉన్నారు, షికార్లు అనేటోళ్ళు ఉన్నారు, ఎంజాయ్. కానీ సాయి జీవితంలో ప్రతిదీ చైతన్యవంతంగానే ఉంది ఆ రోజు నుంచి మొదలుకుంటే. కాబట్టి ఖచ్చితంగా ఒక గోల్ పెట్టుకొని ఆ జీవితానికి గోల్ ఆయన పర్సనల్కి కాదు, సొసైటీ రిలేటెడ్ గోల్ పెట్టుకొని, అంటే ఈ వర్గాల నుంచి ఇంత ఎదిగిన వచ్చిన నేను ఖచ్చితంగా చట్టసభలో ఉండాలంటే ఏ రకమైన అడుగులు వేయాలి, ఎటు వెళ్తే నా ఆలోచనకి ఇంకా పదును పెట్టగలను, లేదు ఏ రకంగా ముందుకెళ్తే నాలాగా కష్టపడుతూ వచ్చిన వాళ్ళకి కనీసం కొంత సాయం చేయగలను. మాట సాయమో స్పీచ్లో ఉపన్యాసంలో కాదు, అవి కాకుండా ఇంకే రకమైన సహకారం అందించగలను అనే ఆలోచనతోటి ముందుకెళ్ళిండు సాయి. అది అందరికీ అర్థం కాకపోవచ్చు, తెలియకపోవచ్చు, పక్కనున్న నాకు తెలుసు కదా. సో పిల్లల విషయానికి వచ్చేసరికి మంచిగా చదివించాలి. సహజంగా ఎవరికైనా ఉండే ఆలోచన పిల్లల్ని మంచిగా చదివించాలి. కానీ ఎక్కువ ఇప్పుడున్న కార్పొరేట్ విద్య లాగా ఫోర్స్ చేయొద్దు. వాళ్ళు ఎంతవరకు దేంట్లో ఇంట్రెస్ట్ ఉందో దాంట్లో పంపించాలి. ప్రాపర్గా ఎడ్యుకేషన్ అనేది చాలా అవసరం కాబట్టి అది నేను చట్టసభలో కూర్చున్నాక నా వీలైనంత వరకు నేను సర్వీస్ చేయాలి, ద బెస్ట్ లీడర్ అనిపించుకోవాలి. ఇంత కష్టపడి వచ్చిన పర్సన్ ద బెస్ట్ లీడర్ అయ్యిండు, ఇంతమందికి సహాయపడ్డాడు అనేది చరిత్రలో నాకంటూ ఒక చిన్న పేజీ ఉండాలి. అట్లా చిన్న ఏజ్ నుంచి ఈ ఆలోచనతో కష్టపడే వాళ్ళు ఎవరండి, ఎవరున్నారు? అంటే ఉంటారేమో, కానీ ఈ జనరేషన్కి ఆ ప్రతి స్టెప్లోనూ కష్టాన్ని నేను చూశాను కదా. కాబట్టి నేను బయటకు వచ్చాను. అందరికీ అనిపించవచ్చు ఏముంది హస్బెండ్ ఇది ఎంతో కొంత రాజకీయాలతోటి ముడిపడిన జీవితం కాబట్టి ఆర్థికంగా ఉండొచ్చు, ఇంట్లో ఉండి అంటే ఉచిత సలహాలు వస్తుంటాయి అనమాట. కొన్నిసార్లు ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకోవచ్చు కదా అంటే వాళ్ళు వచ్చి పిల్లల్ని చూస్తున్నట్టు చెప్తుంటారు. చూసుకునేది నేనే, కష్టపడేది నేనే, నా కుటుంబాన్ని పోషించుకుంటున్నది నేనే, నా పిల్లల్ని చదివిస్తున్నది నేనే. అయినా కూడా ఏదో మనం బయటికి వెళ్తున్నంత మాత్రాన మనము ఏది చూసుకుంటున్నలేనట్టు లేదు, ఇంకేదో మనకు ఇంకెక్కడి నుంచో 4 రకాల సహకారం వస్తున్నట్టు ఇలా మాట్లాడే వాళ్ళు ఉంటారు. నేను చూస్తా, నవ్వుతా, ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇంత చిన్న మైండ్ సెట్స్ ఏంది వీళ్ళయ్యి అనిపిస్తుంది. సహజంగా వదిలేస్తా. సాయి గోల్ ఉంది, ఆ గోల్ నేను నెరవేరుస్తా, దానికోసం ఖచ్చితంగా కష్టపడతా. సాయి పేరు అనేది అలా కనీసం నా పేరు వెనకాలనన్నా ఆ పేరు అలా నిలిచిపోవాలి అనేది నా కనీసం కాదు, ఆయన పేరుతో ముందల కనీసం నాకు ఒక సార్థకత ఉండాలనేది నేను. సో సాయి గారు ఎప్పుడైనా అనేవాళ్ళ లైక్ పాపని ఇలా చూడాలి, బాబుని ఇలా చూడాలి అంటే ఎలాంటి చదువులు చదివించాలనుకున్నారు? పాప ఎందుకో చిన్నప్పటి నుంచి ఎక్కడికి పోయినా డాక్టర్ కిట్ ఉంటది కదా, అది అడిగేది. నేను డాక్టర్ని అనేది. ఎప్పుడు పడుకున్న బుక్ పక్కన పెట్టుకునేది. అట్లా కొంచెం స్టడీ మీద బాగా ఇంట్రెస్ట్ పాపకి. ఇప్పటికి కూడా బాబుతో కంపేర్ చేసిన లేకుంటే ఒకరితో కంపేర్ చెయ్యొద్దు, బట్ తను బాగా చదివిద్ది పాప. కాబట్టి డాక్టర్ తనకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అదే అనే మనస్తత్వం కాబట్టి మాకు డాక్టర్ పాప అట్లా అంటుంది కాబట్టి అనేది ఉండే. బాబుకు సంబంధించి బాబు కొంచెం ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఎక్కువ, కొంచెం పెద్దగా అయితే తనకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది చేద్దాము అట్లా ఉండే. ఇక మేము పర్టికులర్గా పిల్లల మీద ఇదే చెయ్యాలి ఇట్లా అని రుద్దే మైండ్ సెట్ మాది కాదు. వాళ్ళు ఎదుగుతుంటే వాళ్ళ లోపల ఏం టాలెంట్ ఉంది, వాళ్ళకి ఎటు వెళ్ళడం ఇంట్రెస్ట్ ఉంది, అది చూసి మూవ్ కావాలనుకునే మనస్తత్వం. అంటే పిల్లలకి కొంచెం మనం సడన్ గా డాడ్ లేరు అని చెప్పడం అనేది చాలా కష్టమైన పని, సమర్థించడం చాలా కష్టం. ఆ సిచ్యువేషన్ మీరు ఎలా హ్యాండిల్ చేశారండి? అంటే ఇప్పుడు పిల్లలకి ఎట్లుంటుంది అంటే అది సీన్ అర్థమవుతుందో అర్థం కాదు, వాళ్ళు మ్యూట్ అయిపోతారు. ఒక నిశ్శబ్ద వాతావరణం అయిపోతుంది ఇల్లంతా. ఒక మదర్ ఉండి హడావిడి ఎంత ఉంటుందో, ఒక ఫాదర్ ఉంటే వస్తుంటే వెళ్తుంటే ఉండే హడావిడి. జీవితం అనేది జోడెడ్ల బండి అంటారు కదా, రెండు సమానంగా వెళ్తుంటేనే బ్యాలెన్స్ అవుతుంది. సో సాయి వచ్చినప్పుడు చాలా హడావిడి, కొంచెం పొలిటికల్గా రిలేటెడ్ లైఫ్ కాబట్టి చాలా హడావిడి, ఎప్పుడు చుట్టూ జనాలు, ఆ నాన్న వస్తే ఏదో ఒకటి తీసుకొస్తాడు, ఎత్తుకుంటారు, ప్రేమ ఇదంతా ఉంటుంది. ఒక్కసారిగా ఒక నిశ్శబ్దం అంటారు కదా, అట్లా అయిపోయింది అంతే.
ఇక వాళ్ళు ఏం చెప్పట్లేరు, నేను ఏం అడగట్లేదు. అట్లా సైలెంట్గా అయిపోయి ఒక 3 నెలల వరకు ఎట్లున్నాము, ఏమున్నాము, ఎందుకు ఉన్నామో కూడా అర్థం కాకుండా ఉన్నాము. తర్వాత ఉండాలి అని ఉన్నాము. తర్వాత ఖచ్చితంగా నేను స్ట్రాంగ్ అయ్యి బయటకు వచ్చిన కాబట్టి పిల్లలు అడుగుతుంటారు సహజంగా, అది ఇదని అంటే తెలుస్తుంటది నాకు ఫేస్లో. అడగడం అని కాదు, అర్థమైపోతుంది. అది ఇట్లా అని ఎక్స్ప్లెయిన్ చేయలేము. ఆ ప్లేస్లో ఉంటే మనకు అర్థమవుతుంది. నేను డైవర్ట్ చేస్తా, ఏదో ఒకటి ఇప్పియడం, ఆడిపియడం అట్లా డైవర్ట్ చేస్తా. ఓకే, ఉద్యమ గాయకుడిగా తర్వాత పొలిటీషియన్గా, సో ఇలా చాలా బాధ్యతల్లో ఉన్నప్పుడు మీరు ఎలాంటి సజెషన్స్ ఇచ్చేవాళ్ళ సాయి గారికి? సహజంగా సాయికి నాకు ఒక పెద్ద డిస్కషన్ ఏంటంటే, వేదికల మీద ఒక 3 గంటలు 4 గంటలు. ఇంకొకటి రాజకీయాల్లో ఏం చేస్తామంటే, రాజకీయాల్లో ఇప్పుడు సాయి ఎట్లంటే ఒక ఆర్టిస్ట్గా ఎదిగిన మనిషి. ఆర్టిస్ట్గా ఉండి మాట్లాడే వాళ్ళకంటే, ఇప్పుడు రాజకీయ నాయకుడిగా ఉండి నువ్వు ఒక పొజిషన్లో ఉండి నువ్వు ఎన్ని మాటలన్నా మాట్లాడు, ఎట్లన్నా విమర్శించు, నిన్ను ఏదో ఒకటి విమర్శిస్తారు అంతే తప్ప నీ మీద ఒక రకమైన దాడులు ఉండవు. ఎందుకంటే నువ్వు ఒక పొజిషన్లో ఉన్నావు. నీ ఏది చేసినా బయటికి తెలవడమో, ఇది నీకంటూ ఒక క్యాడర్ ఉంటారు, నీ మీద ఏదైనా జరిగితే మళ్ళీ వాళ్ళందరూ ఇన్వాల్వ్ కావడం అట్లా. కానీ ఆర్టిస్ట్కి అట్లా ఉండదు. వేదిక మీద ఏదన్నా మాట్లాడితే ఒక 3 గంటల పాటు అనేక అంశాలు చర్చించే క్రమంలో ఏదన్నా మాట్లాడితే వేదిక దిగి వచ్చిన తర్వాత ఊరి పొలిమేరలు దాటేటప్పుడు దాడులు జరగవచ్చు. ఎవరంటే వాళ్ళు నోటికొచ్చినట్టు విమర్శిస్తారు, అంటే ఒక రకంగా మాట్లాడుతుంటారు. ఆ విషయంలో నేను కొంత నువ్వు జాగ్రత్తను, లేకపోతే ఇంకా ఎక్కువ విమర్శిస్తుంటే ఎందుకలా, ఇలా ఈ రకమైన డిస్కషన్స్ ఎక్కువ అయ్యాయి. కామన్గా మా లైఫ్ స్టైల్లో అయితే కొంచెం నిద్ర, ఫుడ్, ఇది ఇలా ఉండేది. ఈ రకమైనవి మాత్రం అయ్యేవి. సలహాలు సూచనలు కంటే ఈ పర్సనల్గా విషయాలు మాత్రం ఇవి మాట్లాడుకునేవి. ఎప్పుడన్నా పాటలు రాస్తే మాత్రం సాంగ్ ఇట్లుంది, అట్లుంది, మ్యూజిక్ ఇట్లుంది, అది ఉంది, లేదు వేదిక మీద ఏదైనా మంచిగా మాట్లాడితే ఇది ఓకే కానీ అలా మాట్లాడకుండాల్సింది, అది ఓకే కానీ ఇలా విమర్శించకుండాల్సింది, ఇటువంటివి మాట్లాడుకునేవాళ్ళు. ఓకే. అండ్ చివరి మినిట్స్లో అంటే చాలా బిజీగా ఉండేవారు సాయి గారు. సో ఎప్పుడు బిజీగా ఉండేవారు కాబట్టి మీరు ఏమైనా చెప్పాలనుకొని చెప్పలేకపోయినవి ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయి జీవితంలో. అంటే అలా సడన్ ఇట్లా అయిపోతుంది జీవితం అని ఎవరం ఊహించము. రెండవది ఏదన్నా అయ్యి మనం హాస్పిటల్లో ఉంటూ ఇగో ఇది అయ్యింది అంటే మనం అది వేరు ఉంటుంది. ఒకటే సెకండ్లా ఏదన్నా ఒక వస్తువుని ఇలా కింద పడేసినట్టు ఒక సెకండ్లో జీవితం తారుమారైపోతుంది. ఒక రాత్రిలో అనుకోండి, ఒక సెకండ్లో అనుకోండి, అది ఎవరు ఊహించలేం. చాలా ఉన్నాయి చెప్పాలనుకునేవి. బిజీగా ఉంటాడు కాబట్టి కొన్నిసార్లు ఇప్పుడు చెప్తే అయ్యో ఈ అలసటలో చెప్తే ఎందుకు, ఇంకా కొంత ఫ్రీ అయినాక చెప్దాం అనుకున్నవి కూడా ఉంటాయి. అలా చాలా ఉన్నాయి. ఓకే. అండ్ మీ పరిచయం అసలు ఎలా జరిగింది మేడం? లైక్ ఫస్ట్ మీరు ఆయనతో మాట్లాడిన మాటలు ఏంటి? ఫస్ట్ సాయి హైదరాబాద్కి వచ్చిన తర్వాత పీడిఎస్ స్టూడెంట్ ఆర్గనైజేషన్లో ఉండే, ఊరు నుంచి వచ్చి అప్పటికి సాయి 2 నెలలు అయింది అంతే. ఆ తర్వాత నేను వచ్చిన సాయికి ఆ తర్వాత నేను 2 months సాయి హైదరాబాద్కి వచ్చిన 2 months తర్వాత నేను పరిచయం. నాకు ఎటువంటి ఆర్గనైజేషన్స్ అవి ఇవి వీటి గురించి పెద్దగా తెలీదు. బట్ సాయి నాకు అక్కడ ఉన్న వాళ్ళందరి టీంతో పోలిస్తే సాయి ఈ విషయాల గురించి ఎక్కువ చెప్తుండే, కొంత ఎక్కువ మాట్లాడుతుండే. నేను సాయితో ఎక్కువ మాట్లాడే. సాయి సింగరు, నేను క్లాసికల్, అప్పుడు క్లాసికల్ నేర్చుకోలేదు, ఇంకా సెమీ క్లాసికల్ అలా డ్యాన్స్ వేస్తుంటే ఒక కాలేజ్ ఫంక్షన్లో డ్యాన్స్ వేయడము, సాయి పాట పాడడము, అట్లా కొద్దిగా ఫ్రెండ్షిప్ అలా పరిచయం స్టార్ట్ అయింది. ఓకే. అంటే మనకు కావాల్సిన వాళ్ళకి ఏదైనా జరుగుతుంది అంటే డెఫినెట్లీ మనకి ఎక్కడో దేవుడు ఒక సిమ్టమ్ పంపిస్తాడు. అలా ఏమైనా అనిపించిందా లాస్ట్ మినిట్లో మీకేమన్నా? ఎందుకు అండి, అంటే నేను ఇటువంటి వాటినేం పెద్దగా నమ్మను. అంటే నేను వచ్చిన కుటుంబ నేపథ్యం, ఈ సాయి ఏమైనా పెద్దగా దేవుళ్ళు నమ్మకాలు అవి నమ్మడు. ఓకే, నేను మాత్రం పర్లేదు, మనం కుటుంబాలు పూజలు ఇవన్నీ చూసి పెరిగిన దాన్ని కాబట్టి నేను ఓకే. బట్ ఇటువంటి ఒక సింటమ్స్ లేకపోతే ఇంకేమన్నా తెలుస్తాయి అనేవి నేను పెద్దగా నమ్మను. నాకు జరిగింది ఏంటంటే ఎందుకో తెలియదు, సహజంగానే
సాయి ఒక పాట పాడిండు, ఎల్లు ఎల్లమ్మ ఎల్లు బావిలోంచి బయటికి వెళ్ళు అనే సాంగ్ పాడిండు. ఇప్పటివరకు ఇది నేను ఈ విషయం ఎవరికి చెప్పలేదు. అయితే నేను ఆ పాట మొత్తం విన్నాక ఆ పాట చాలా, ఇప్పుడు కాదు, ఆ పాట పాడి దాదాపు 10 సంవత్సరాలుగా వస్తుంది. చాలా హైప్ అయ్యింది సాంగ్. ఎల్లమ్మ పాట, ఎల్లమ్మ తల్లి పాట. అయితే ఆ పాట ఆ తర్వాత ఆ పాట ట్యూన్స్ తోటి చాలా పాటలు వచ్చినాయి. ఫస్ట్ పాట అది. అయితే నేను అప్పుడు అన్నా, బావిలోనే ఉంటుందా నిజంగానే అని అడిగిన అనమాట. ఎల్లు ఎల్లమ్మ ఎల్లు అంటే బావిలోంచి బయటికి వెళ్ళు అని ఉంటుంది పాటలు. అవును, టెంపుల్ ఎల్లమ్మ టెంపుల్ హైదరాబాద్లో ఉంది, బాయిల్నే ఉంటుంది అని చెప్పింది. ఆహా అన్నప్పుడు నేనేమనుకున్నా అంటే, ఎప్పుడన్నా ఒక్కసారి నేను ఒకసారి చూస్తాను, ఒక 2-3 సార్లు అన్నా. నేను ఖచ్చితంగా చూస్తా, వస్తా టెంపుల్కి, ఆ సాంగ్ పాడినందుకన్నా నేను పోతా అన్న. ఆ రోజు నుంచి ఎందుకో నేను ఆ టెంపుల్కి ఎప్పుడు వెళ్ళలేదు 10 ఇయర్స్లో. ఎగ్జాక్ట్లీ సాయి ఇన్సిడెంట్ జరిగేదానికంటే 3 days ముందు నాకు సడన్గా, అసలు నేను ఎప్పుడో 10 years బ్యాక్ వెళ్దాం అనుకున్నా, ఆ టెంపుల్కి వెళ్ళలేదు అని చెప్పేసి, నేను బాబు కూడా లేవలేదు, నేనే కార్ వేసుకొని, సాయి కూడా లేడు, బిజీగానే ఉంటాడు కదా, నేను టెంపుల్కి వెళ్ళి టెంపుల్ దర్శనానికి వెళ్ళిన. అప్పటికి సాయి చైర్మన్, కానీ నేను ఎటువంటి ప్రోటోకాల్ అది ఏది యూజ్ చేయలేదు. అక్కడ నిలబడ్డా, టెంపుల్ లోపలికి రామ్మా అన్నారు, అక్కడ కూర్చోబెట్టిండు, నాకు బ్యాంగిల్స్ అవన్నీ ఇచ్చిర్రు. అమ్మవారి టెంపుల్కి వెళ్తే నేను అవి ఒక 2 days అట్లా వేసుకున్నా, బాగున్నాయని. అంటే నాకు ఇంకా ఆ తర్వాత 2 daysకి ఇన్సిడెంట్ జరిగింది. నాకు సడన్గా ఏమనిపించింది, నేను ఎప్పుడో, అంటే ఒక 1 month తర్వాత అనిపించింది, నేను ఎప్పుడో 10 years బ్యాక్ ఆ టెంపుల్కి, బహుశా నేను అప్పుడు వెళ్ళకుంటే ఇంకా ఆ టెంపుల్కి ఎప్పుడు వెళ్ళకుంటుంటే. ఓకే, అట్లా అనిపించింది నాకు. ఎందుకు అట్లా వెళ్ళినో తెలీదు, అట్లా వెళ్ళినా అది అనిపించింది. కొంత ఆ రోజు కూడా ఎట్లా అంటే, సాయి, నేను బేసిక్గా అంత తొందరగా ఇంట్లో నుంచి కదలను. ఇన్సిడెంట్ జరిగే రోజు సాయి బయటికి వెళ్దాము అని అన్నాడు. బట్ నేనేంటంటే, ఏదన్నా కొంచెం అన్నీ అంటే సెట్ రైట్ అయితే కానీ వెళ్ళను, సడన్ ప్లాన్స్ ఉండవు. సో సాయి వెళ్దాము అన్నాడు, ఇప్పుడు ఎందుకులే అని ఆపిన, అయినా కూడా వెళ్దాం అని ఏదో నెట్టుకొని తీసుకెళ్ళినట్టే ఉందన్నమాట. అంటే ఇంట్లో నిల్వకుండా పద 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 అని పరిగెత్తిస్తారు కదా, ఇంకా మనం ఏ వర్క్ చేసుకోనియకుండా. ఏదైనా వర్క్ చేస్తే నువ్వు లేట్ చేస్తున్నావు, చీకటి అవుతుంది, తొందరగా వెళ్దాము అని అట్లా పరిగెత్తిస్తున్నట్టు అనిపించింది. పరిగెత్తి నన్ను అక్కడ నిల్వనీయకుండా తీసుకెళ్ళినట్టు అనిపించింది, చాలా ఫోర్స్గా. ఓకే, సో మీకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత హెల్ప్ చేస్తుందో తెలుసు, ఎంత సపోర్ట్గా ఉంటుందో. సో ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మీకు ఎలా సపోర్ట్గా ఉంటున్నారు? నాకు అసలు ఏం సపోర్ట్ లేదండి. నాకెందుకు అంటే, బేసిక్గా బీఆర్ఎస్ పార్టీ, నేను అంటే నాకు బాధ్యత ఇచ్చింది, చైర్మన్గా ఉన్నాను. ఆఫ్టర్ బీఆర్ఎస్ పార్టీ పోయింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చైర్మన్గా జీవో ఇచ్చారు, తీసి పడేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఎందుకు సపోర్ట్, ఎటువంటి సపోర్ట్ లేదు. నేను వీళ్ళ నుంచి వాళ్ళ నుంచి అని నేనేం ఎక్స్పెక్ట్ చేయట్లేదండి. ఎందుకంటే నేను ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తానో ఒకటి. రెండవది, నాకు మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేసింది. సాయి ఇన్సిడెంట్ తర్వాత సాయి బీఆర్ఎస్ పార్టీతో అటాచ్ అయ్యి పనిచేశాడు. తెలంగాణ ఉద్యమం నుంచి పనిచేసినప్పటికీ బీఆర్ఎస్ పార్టీతో అటాచ్ అయ్యి పనిచేశాడు. నేను బీఆర్ఎస్ పార్టీలో ఒక చైర్మన్గా పనిచేశాను. కాంగ్రెస్ పార్టీ ఒక 6 months, అంటే ఇన్సిడెంట్ జరిగిన వెంటనే అదే 1 month లోపలే నేను చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయడం, ఒక 5 నెలలు 6 months లోపే ప్రభుత్వాలు మారడం, ఇమీడియట్గా జీవో ఇష్యూ చేయడం, తీసేయడం జరిగింది. ఇక మరి నేను ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ, నేను కాంగ్రెస్ పార్టీ నుంచి నేను ఎందుకు ఏం ఎక్స్పెక్ట్ చేస్తానండి? కాంగ్రెస్ పార్టీ మీద ఫైట్ చేస్తాను. నా ప్లేస్లో ఎవరున్నా ఇంకా ఎక్కువ ఫైట్ చేస్తారో రేపు భవిష్యత్తులో ఖచ్చితంగా అదే జరుగుతుంది. ఓకే, ఫైనల్గా మ్యామ్, బీయింగ్ ఏ విమెన్, దట్టు చాలామంది ఇప్పుడు ఆడపిల్లలు భర్త చనిపోగానే డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, లేదంటే సూసైడ్స్, ఇలా చాలా వింటున్నాం. అలాంటి వాళ్ళకి ధైర్యం ఇవ్వాలంటే మీరు ఎలాంటి మాటలు చెప్తారు? సహజంగా మనకు అంటే ఉమెన్కి ఎలా ఉంటుందండి, భర్తే సర్వస్వం అనుకొని బతుకుతుంటారు లైఫ్. వాళ్ళు ఊహించరు, అసలు ఎక్స్పెక్ట్ చెయ్యరు. ఇంకా భర్త మంచిగా ఉంటే చాలు అనుకునే జీవితాలు చాలా ఉంటాయి. సడన్గా ఇలా జరిగినప్పుడు ఎవరికైనా ఫస్ట్ వచ్చే ఆలోచన, మేమెందుకు బతకాలి,
కానీ అప్పుడే బతకాలి. అప్పుడే బతుకుతేనే అదే నీ హస్బెండ్ కావచ్చు, లేకపోతే ఇంకొకరు కావచ్చు, సొసైటీ కావచ్చు, లేదు కిడ్స్ ఉంటే వాళ్ళకు కావచ్చు, దీనికన్నిటికీ అంటే నువ్వు మరొక రేపు కిడ్స్ భవిష్యత్తుకి కావచ్చు, నువ్వు నిలబడి వాళ్ళని నిలబెట్టగలిగితేనే భర్తకు కావచ్చు, ఇంకేదన్నా తృప్తిగానో లేకపోతే ఇంకేదన్నా నువ్వు సాధించి ఉంటేనో ప్రశాంతంగా ఉంటుందని నేను అనుకుంటున్నా. సొసైటీకి ఒక చెప్పదలుచుకున్న, వీళ్ళు ఎందుకు బతుకుతారు లేకపోతే ఎలా బతకాలి అనే దానికంటే అటువంటి వాళ్ళను విమర్శించడము, వాళ్ళని ఏదో అనడము, లేకపోతే వాళ్ళు ఎదురుపడితే ఏదో అవుతుందనో, లేకపోతే వాళ్ళు ఈ డ్రెస్ వేసుకున్నారనో, లేకపోతే వాళ్ళు అదే అన్నారనో. ఎందుకంటే భర్త చనిపోగానే 60 years ఉండి హస్బెండ్ ఉన్నామే ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేస్తారు. అదే నువ్వు ఒక 30 years ఉండి హస్బెండ్ లేకపోతే ఏదన్నా ఉంటే చిన్న బొట్టు విషయంలో తేడా వచ్చినా 100 రకాలుగా మాట్లాడుకుంటారు. అటువంటి సొసైటీ ఆలోచనలు మారాలని నేను కోరుకుంటున్నా. ఫస్ట్ అటువంటి సొసైటీలో కూడా నువ్వు ధైర్యంగా బతకాలి అంటే నువ్వు ఫస్ట్ ఎంతో కొంత చదువుకొని ఉండాలి, నీకంటూ నీ కాళ్ళ మీద నువ్వు నిలబడగలగాలి, సొసైటీకి నువ్వు ఏదో ఒకటి చేసావు లేకపోతే మెసేజ్ ఇచ్చే పొజిషన్లో ఉండాలి. ఒక్క సెకండ్ ఏదన్నా నెగిటివ్ ఆలోచనలు వస్తే ఆగి మౌనంగా నిజంగానే ఈ సెకండ్ దాటితే నాకు ఇదే ఆలోచన ఉంటుందా అనేది ఆలోచించాలి. థ్యాంక్ యూ సో మచ్ రజనీ గారు. అంటే సాయి చంద్ గారు బాటలో నడుస్తున్నారు. ఈ బాటలో మీకు ఎలాంటి అడ్డంకులు రాకూడదని కోరుకుంటున్నాము. ఆయన కలల్ని మీరు నెరవేర్చి ఆయన ఉండాల్సిన స్థానంలో మీరు ఉండాలనుకుంటున్నాం మేము ఇప్పుడు కూడా. థ్యాంక్ యూ సో మచ్.